హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. ఇవాళ మనం రివ్యూ మూవీ హిట్ 3 స్టారింగ్ నాని అండ్ శ్రీనిధి శెట్టి ఇన్ ద లీడ్ రోల్స్. రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా సినిమా చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు నచ్చింది భయ్య. సో ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తారు. నెక్స్ట్ మూవీ అంతా ఇన్వెస్టిగేషన్ మోడ్లో వెళ్తుంది అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ వాజ్ గుడ్. సో సెకండ్ హాఫ్లో మూవీ అనేది జానరా షిఫ్ట్ అవుద్ది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేటివ్ మోడ్లో వెళ్తుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ మోడ్లో వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో అయినా సెకండ్ హాఫ్లో అయినా ప్రొసీడింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం చాలా బాగుంటుంది. యాక్షన్ లవర్స్కి మాత్రం లాస్ట్ 30 minutes చాలా నచ్చుద్ది. సో ఓవరాల్గా మూవీ ఈజ్ ఎ వర్త్ వాచ్. నాకు అనిపించిన ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే మనకి హిట్ అనగానే గుర్తొచ్చేది ఇన్వెస్టిగేషన్ సీన్స్. ఫస్ట్ పార్ట్లో అవి చాలా బాగుంటాయి, సెకండ్ పార్ట్లో కూడా బాగానే ఉంటాయి. బట్ ఈ థర్డ్ పార్ట్లో ఆ సీన్స్ అనేవి చాలా తగ్గించారు, ఎక్కువ యాక్షన్ మీద వెళ్ళిపోయారు. సో ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ ఉంటే బాగుందని నా ఒపీనియన్. మిగతాదంతా చాలా బాగుంటుంది సినిమాలో. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, నాని గారు ఆయన రోల్లో ఆయన చాలా బాగా చేశారు. చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనం ఎప్పుడూ చూడని నానిని చూస్తాం ఈ సినిమాలో. ఎందుకంటే చాలా ఆరోగెంట్గా, ఇంకా నచ్చినట్టు బూతులు మాట్లాడుకుంటూ చాలా డిఫరెంట్ నానిని చూస్తాం మనం ఈ సినిమాలో. అండ్ శ్రీనిధి శెట్టి గారు కూడా ఆవిడకి ఇచ్చిన రోల్లో బాగానే చేశారు. కమింగ్ టు ద సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి అండ్ బీజిఎం కూడా నాట్ అప్ టు ది మార్క్. మిక్కీ జే మేయర్ గారు బీజిఎం ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండు. నెక్స్ట్ కమింగ్ టు ద డైరెక్టర్ శైలేష్ కొలేన్ గారు, ఆయన అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారు. ఆ క్యారెక్టరైజేషన్ వల్ల మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ కానీ అండ్ ఆ సర్వైవల్ మోడ్లో ఉన్న స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటుంది. బట్ ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ సీన్స్ యాడ్ చేసి ఉంటే బాగుండు. సో ఓవరాల్గా మా రేటింగ్ వచ్చేసి 3 out of 5. థ్యాంక్ యూ టీమ్ షాన్ వ్యూస్.